ప్రేక్షక మహాశ్రేయులకు నమస్కారం. మామ, ఈ మధ్య నీ వీడియోలో కొంచెం రొటీన్ గా అనిపించట్లే? ఓ అవునా? సరే, నిన్నటి వరకు ఏమో కానీ ఈ రోజు వీడియో మాత్రం మంచికి ఎక్కించేలా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పేయండి. కూల్ క్యారెక్టర్స్ అంటే ఈ మధ్య ఏంటంటే అగ్రెసివ్నెస్ ఎక్కువైపోయి లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ అని చెప్తూ ఒకటే బేస్ వాయిస్తోని అంటూ అరుచుకునే క్యారెక్టర్లే ఎక్కువైపోయి ఒకటే మ్యూజిక్ అనుకోండి. అసలు ఒక సినిమాలో హీరో క్యారెక్టర్ని చూసిన తర్వాత వాట్ అ క్యారెక్టర్, చాలా కూల్గా ఉన్నాడు కదా అని అనిపించేలా ఉన్న క్యారెక్టర్లు చాలా తక్కువైపోయాయి. అసలు లేవనుకోండి ఈ మధ్య. నిజమే మామ, మంచి కాంటెంట్ తోనే వచ్చావైతే ఈసారి. అట్లుంటుంది మనతోని. సో వీడియో ఎండ్ వరకు చూసి నేను చెప్పిన క్యారెక్టర్స్లోని ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ ఓలెట్ మామా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, మిర్చి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. ఈ మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ పేరు జై. ఈ మధ్య ఏంటంటే సలార్ని రిపీట్స్లో చూసి వైలెంట్గా ఉన్న ప్రభాస్ గారికి బాగా ఎడిక్ట్ అయిపోయారు. కానీ మిర్చి మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఉంటుంది చూడండి. అసలు ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎంతమందికి గుర్తుంది చెప్పండి? ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఊబర్ కూల్ లుక్తోని ప్రభాస్ గారు అదిరిపోయేలా ఉంటారు. లిటరల్లీ ఈ మూవీ చూసిన తర్వాత చాలా మంది ఫార్మల్స్ వేసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మూవీలోని జై క్యారెక్టర్ ఎలాంటిదంటే ఒక అగ్గిపుల్ల లాంటిదే. కెలకనంత వరకు కామ్గానే ఉంటారు. ఒక్కవేళ కెలికారే అనుకోండి, ఫస్ట్ నిప్పు వస్తుంది, తర్వాత ముప్పు వస్తుంది. అయితే ఫ్లాష్ బ్యాక్లో ఏంటంటే జై క్యారెక్టర్ కామ్ అండ్ కూల్గా ఉన్నప్పటికీ కెలికితే మాత్రం చెలరేగిపోతాడు అన్నట్టుగా చూపించారు. కానీ ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ఒక కీ ఇన్సిడెంట్ వల్ల తనలో మార్పు వచ్చి మిగతా వాళ్ళని కూడా మార్చాలని ట్రై చేయాలని చెప్పి చూస్తాడు. ఇంకొంచెం కూల్గా తయారైపోతాడు అన్నమాట. అదే మనకి ఫస్ట్ హాఫ్లో చూపించిన జై క్యారెక్టర్. ఇలా మార్పు చెందిన క్యారెక్టర్తోని మిగతా వాళ్ళలో కూడా మార్పును తీసుకొచ్చి వీలైతే ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని డెలివర్ చేశారు కొరటాల శివ గారు. ఇదొక మాస్ కమర్షియల్ బొమ్మ. పల్నాడులోని అంటే ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ స్టైల్లో ఉన్నప్పటికీ కూడా హీరో క్యారెక్టర్ని లౌడ్గా కాకుండా కొంచెం సెటిల్డ్గా రాయడం వల్ల ఏంటంటే కొత్తగా కూడా అనిపించింది. ఇంకా ప్రభాస్ గారికి కూడా ఈ క్యారెక్టర్ చాలా 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 బాగా సూట్ అయ్యింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కొరటాల శివ గారు డైరెక్షన్ చూస్ చేసుకున్న తర్వాత ఆయన తీసిన మూవీస్లోని, ఆయన రాసిన క్యారెక్టర్స్లోని ది బెస్ట్ క్యారెక్టర్, ది బెస్ట్ మూవీ మిర్చినే. జై క్యారెక్టరే. మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 2, నాన్నకు ప్రేమతో. ఇందులోని ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పేరు అభిరామ్. ఈ మూవీ వరకు తారక్ అన్న ఫిల్మోగ్రఫీలో ఉన్న మూవీస్ అన్నీ ఒక లెక్క, అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఒక లెక్క. ఈ మూవీ అండ్ ఇందులో ఉన్న క్యారెక్టర్ మాత్రం ఇంకో లెక్క. ఎందుకంటే ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ అంత కూల్ అండ్ కామ్గా సెటిల్డ్గా, అండ్ ఇంకో విషయం ఏంటంటే లుక్ విషయంలో కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్ అయితే ఉంటుంది. అప్పట్లో ఈ లుక్ కూడా విపరీతమైన సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. అసలు ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడైతే మొత్తం అందరూ షాకు. ఏటి నిజంగానే తారక్ అన్న ఇంత డిఫరెంట్ లుక్లో ఉన్నారేటి అని చెప్పి షాక్ అవ్వడమే కాదు, ఒక్కొక్కరు ఆ లుక్కి అట్రాక్ట్ అయిపోయారు. ఇంకా ఈ మూవీలో తారక్ అన్న క్యారెక్టర్ ఎంత సెటిల్డ్గా ఉంటుందంటే బలం కాదు, బలం కంటే ముఖ్యంగా మనం బుద్ధి వాడాలి అని చాలా క్లియర్గా చెప్పారన్నమాట. ఎందుకంటే ఈ మూవీలో అభిరామ్ గెలుపుకి కారణం అతని బుద్ధి, తెలివితేటలు. ఎందుకంటే అతి తెలివైనోడి కంటే తెలివైనోడిలా ఆలోచించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆ మాత్రం ఇంటెలిజెన్స్ ఉంటుంది లేండి. ఎంతైనా లెక్కల మాస్టర్ సుకుమార్ గారు ఇలాంటి క్యారెక్టర్లు రాయడంలో దిట్ట కదా. మీరు కనుక గమనిస్తే మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి మధ్యలో రకుల్ క్యారెక్టర్ని కాపాడే దగ్గర, ఇంటర్వెల్ బ్లాక్, ఆఖరికి క్లైమాక్స్ వరకు ప్రతి చోట బలానికంటే బుద్ధికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో తెలివితేటలు చాలా ముఖ్యం అన్నమాట. అండ్ ఈ మూవీలో కూడా తారక్ అన్న క్యారెక్టర్ చాలా సెటిల్డ్గా ఉండడం, ఆయన ఇలాంటి క్యారెక్టర్ చేయడం మొదటిసారి అవ్వడం, ఆడియన్స్కి కూడా ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది. ఇంకా తెలిసింది కదా, మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. సర్లే కాని మామ, హరిహర వీరమల్లు మూవీ నిజంగానే పోస్ట్పోన్ అయిపోయిందా? అరే మామా, ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ అన్నిటినీ నా వాట్సాప్ గ్రూప్లోని, ట్విట్టర్లోని, స్నాప్చాట్లోని, ఇన్స్టాగ్రామ్లో కూడా టైం టు టైం వెంటనే అప్డేట్ చేస్తూ ఉంటాము. మీరు అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన లింక్స్ అన్నిటిలోని ఫాలో అయిపోయి రెడీగా ఉండండి. సో అర్థమైంది కదా, ఫాలో కొట్టు, అప్డేట్లు పట్టు.
నెంబర్ 3 శ్రీమంతుడు. ఇందులోని మహేష్ బాబు గారి క్యారెక్టర్ పేరు హర్ష. ఈ మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్గా అండ్ సెటిల్డ్గా కూడా ఉంటుంది. ఈ మూవీ తర్వాత మహర్షి మూవీలో కూడా ఇలాంటి క్యారెక్టర్నే ప్లే చేశారు. కానీ ఆ మూవీ ఫస్ట్ హాఫ్లో అంటే సీఈఓ అవ్వకముందు స్టూడెంట్ లైఫ్లోని మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఏంటంటే చాలా అల్లరి చేస్తూ ఉంటారన్నమాట. సో అందుకే ఆ మూవీని కన్సిడర్ చేయట్లేదు. ఈ మూవీలోని హర్ష క్యారెక్టర్లో మహేష్ బాబు గారు ఎంత కామ్ అండ్ ఇన్నోసెంట్గా కనిపిస్తారంటే ఆయనని ఇంతకంటే క్లాసీ లుక్లో అప్పటి వరకు ఏ మూవీలో కూడా చూడలేదేమో అనే డౌట్ని క్రియేట్ చేసేలా ఉంటారు. ఈవెన్ ఈ మూవీలో ఫైట్స్ కూడా చాలా క్లాస్ అండ్ స్టైలిష్గా ఉంటాయి. దానివల్ల క్యారెక్టర్కి కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీలోని హర్ష క్యారెక్టర్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారంటే డబ్బు వల్ల వచ్చే హ్యాపీనెస్ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఒక మంచి మనిషి వల్ల వాళ్ళు మన పక్కన ఉంటే వచ్చే హ్యాపీనెస్ ఎప్పటికీ చెరిగిపోదు అనే విషయాన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారన్నమాట ఈ మూవీలో. మేబీ ఇంతకంటే కూల్ క్యారెక్టర్ మహేష్ బాబు గారు మళ్ళీ చేసే ఛాన్స్ ఉందంటారా? కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ ధ్రువ. ఈ మూవీలోని రామ్ చరణ్ గారి క్యారెక్టర్ పేరు కూడా ధ్రువానే. ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ని ఇంత సెటిల్డ్ అండ్ నీట్గా కూడా రాసుకోవచ్చు అన్న విషయం నాకు ఈ మూవీ చూసిన తర్వాతే అర్థమయ్యింది. ఫ్రెండ్స్తోని జోవియల్గా, పోలీస్ జాబ్ విషయంలోని సీరియస్ అండ్ సిన్సియర్గా, చాలా కామ్ అండ్ కూల్గా ప్రతి విషయాన్ని బలంతో పాటు బుద్ధిని కూడా ఉపయోగించి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అండ్ ఈ ప్రాసెస్లోనే తను అనుకుంటున్నట్టు తనకి బెస్ట్ అపోనెంట్ అయిన సిద్ధార్థ్ అభిమన్యుని మీట్ అయ్యి ఫైనల్లీ తనని ఓడించడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే లుక్ నుంచి పర్ఫార్మెన్స్ వరకు అప్పటి వరకు రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లోని పర్సనల్లీ నాకు బాగా నచ్చిన మూవీ ఇది. నేనైతే పర్సనల్లీ కంప్లీట్లీ ఫిదా అయిపోయాను ఈ మూవీ వచ్చినప్పుడు రామ్ చరణ్ గారికి. నిజంగా మళ్ళీ రామ్ చరణ్ గారు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ మళ్ళీ ఎప్పుడు చేస్తారా అని చెప్పి ఈగర్గా నేనైతే వెయిట్ చేస్తున్నాను మావా. అండ్ నెంబర్ 5 గీతా గోవిందం. ఇందులోనే మన విజయ్ దేవరకొండ గారి పేరు విజయ్ గోవింద్. అంటే కొండని తీసేసి 7 కొండల మీద నిలిచున్నటువంటి గోవిందుడి పేరుని పెట్టారన్నమాట. నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఇలాంటి రోల్ విజయ్ దేవరకొండ గారి దగ్గరికి వస్తుందో రాదో తెలియదు, కానీ దీన్ని మించిన బెస్ట్ కామ్ క్లాస్ రోలు ఇంకొకటి రాదంటే రాదంతే. పైగా ఏంటంటే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గారు తీసిన మూవీస్లో అరుపులు కేకలు తప్ప ఇంకేమీ లేవు. అందుకే విజయ్ దేవరకొండ గారి లాస్ట్ బెస్ట్ మూవీ అండ్ మై ఫేవరెట్ మూవీ కూడా ఇదే అయ్యింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గారు ఇంప్రెస్ చేసిన మూవీస్ అసలు లేవనుకోండి. ఐఎమ్ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ హిస్ కమ్బ్యాక్. పైగా ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ మళ్ళీ చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నా. ఎందుకంటే గీతా గోవిందంలోని విజయ్ గోవింద్ క్యారెక్టర్ యొక్క ఇన్నోసెన్స్ చూస్తే మనకి కొన్ని సీన్స్ చూసేటప్పుడు ముచ్చటేస్తుంది. ఎందుకంటే అనుకోకుండా జరిగిన ఒక తప్పు వల్ల తను అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే తను పడే బాధ చూసి మనకి బాధ అయ్యడమే కాదు, లిటరల్లీ మనల్ని మనం ఆ క్యారెక్టర్లో ఊహించుకుంటాం. అంత డీప్గా ఆ క్యారెక్టర్ మనకి ఎక్కేసింది. ఇంకా విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. మామ చెప్పడం మర్చిపోయాను, ఫేస్బుక్ లో మనకి 150K ఫాలోవర్స్ ఉన్నారు, వాట్సాప్ ఛానల్లోని 1K ఫాలోవర్స్ పైన ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లోని 39K ఫాలోవర్స్ పైన ఉన్నారు, ఇంకా యూట్యూబ్ లో అయితే 500K ఫాలోవర్స్ పైనే ఉన్నారు. సో మన సోషల్ మీడియా ఛానల్స్ లోని ఎవరైనా యాడ్స్ రన్ చేయాలనుకుంటే మినిమం ప్రైసెస్ లోనే ష్యూర్ గా మమ్మల్ని అప్రోచ్ అయితే రీజనబుల్ రేట్స్ లో యాడ్స్ ని రన్ చేస్తాం. ఇన్ఫాక్ట్ బిజినెస్ డెవలప్మెంట్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాం మనం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కింద మాకు మెసేజ్ చేస్తే చాలు, మా టీం వచ్చేసి మీతో టచ్ లో ఉంటారు. సో ఇక్కడితో ఈ లిస్టు సమాప్తం. ఎందుకంటే ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పార్ట్లో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ పార్ట్ వచ్చేలోపు ఏంటంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం, కంప్లీట్ చేసేయండి. ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.